ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఈ పర్యటన జరుగుతుండటంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, విగ్రహ ఆవిష్కరణ మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్నారు. తొలుత కేటీఆర్ లలిత కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కోడరి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన సేవలను సత్కరించనున్నారు. ఆ తర్వాత మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలతో సమీక్ష జరిపి రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఆపై భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే మరో కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొనున్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయిలో పార్టీ కార్యాచరణను బలోపేతం చేసేందుకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, హలో. ఇప్పుడైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే రాజకీయ వర్గాలు అయితే మరి వేరెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు మాజీ మంత్రి కేటీఆర్ అయితే వరంగల్ భూపాలపల్లి జిల్లాలో అయితే పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు అయితే సంయుక్తం అవుతున్నారు. వారికి ఘనంగా స్వాగతం అందించేందుకైతే కాన్వేలతో ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఉదయం ఎవరైతే ఉన్నారో నన్నపల్లి నరేంద్ర అయితే భారీ కార్యాలయంతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ రోజు వస్తున్న కేటీఆర్ కు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటన జరుగుతుండటంతో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా నెలకొంది. ఈ పర్యటనలో కేటీఆర్ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అలాగే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. తొలుత కేటీఆర్ ఏదైతే ఉందో ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భూపాలపల్లి మొగుళ్లపల్లి గ్రామంలో ఇసపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కోడూరి కొమరయ్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మొగుళ్లపల్లిలోని ఓ ప్రైవేట్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని అటు కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే మరో కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలు ఉత్సాహం నింపే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేసేందుకైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈయన పర్యటన మాత్రం మరింత ఉత్సాహం నింపే కార్యక్రమం ఉంది. రాబోయే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో దానికి కూడా సంయుక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థలలో ఎన్నికలలో ఎలా ముందుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలనే కార్యక్రమం తర్వాత కూడా దీని మీద చర్చించుతున్నారు. ఈ కార్యక్రమంలో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ కు చెప్పే ఏదైతే సూచనలు ఉన్నాయో దాన్ని పార్టీని బలోపేతం చేసేందుకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీరిని ఎలా సంయుక్తం కావాలి, పార్టీని ఎలా ముందుకెళ్ళాలి అనే కార్యక్రమం పైన అయితే చర్చించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.